నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ నేను కవిత స్వాతంత్ర్యం కోసం ప్రపంచ చరిత్రలో ఎక్కడా కనీవిని ఎరగని రీతిలో మహోజ్వల పోరాటం జరిగింది అదొక అద్భుతమైన ఘట్టం దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తయింది ఈ శుభ సందర్భంగా భారత వజ్రోత్సవ సంబరాలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది ప్రతి ఇంట జాతీయ జెండా ఎగురవేసి భారత కీర్తిని దశ దిశలా చాటి చెప్పాలని పిలుపునిచ్చింది దేశంలోనే అతి పిన్న వయసున్న తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ అద్భుత ప్రగతిని సాధిస్తోంది దేశానికే దిశా నిర్దేశం చేస్తోంది సుస్థిర పాలన అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ స్వతంత్ర భారత వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశం నివ్వెరపోయేలా తెలంగాణ రాష్ట్ర పురోగమనం ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్న సీఎం కేసీఆర్ సెక్రటేరియట్ నాణ్యతలో ఏమాత్రం రాజీ పడొద్దు అనుకున్న టైంకే సిద్ధం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశం ఆసియా లీడర్స్ మీట్ కోసం మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అక్టోబర్ 4న స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో సమావేశం సత్ఫలితాలనిస్తున్న తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలు ఉచిత పరీక్షలతో పేదలకు ఉపశమనం నేటి నుంచి భారత్ జింబాబ్వే వన్డే సిరీస్ పరారే వేదికగా మధ్యాహ్నం తొలి మ్యాచ్ అప్డేట్ చూద్దాం భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పడుతోంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 53.30 అడుగులకు చేరింది నీటి ప్రవాహ ఉధృతి 14 లక్షల క్యూసెక్లకు పైగా ఉంది భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది గోదావరి వరద ప్రవాహంపై కలెక్టర్ అనుదీప్ హై అలర్ట్ జారీ చేశారు వరద తగ్గుముఖం పట్టినా ఇంకో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వేతన జీవిపై కేంద్రం పగబట్టింది తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు రెట్టింపు చేస్తే పన్నుల రూపంలో వారి 3 నెలల జీతాన్ని లాగేసుకుంటోంది మోదీ సర్కార్ ఓవైపు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులను సీఎం కేసీఆర్ కంటికి రెప్పలా చూసుకుంటే మరోవైపు భారీగా పన్ను వసూలు చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటోంది కేంద్ర ప్రభుత్వం ఇరుసులు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నిర్వహించిన పాత్ర అంతా ఇంతా కాదు అందుకే రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ అందించింది కనీవిని ఎరుగని రీతిలో 43% ఫిట్మెంట్తో వేతన సవరణ చేసింది మొన్నటికి మొన్న మరోసారి పీఆర్సీని ప్రకటించింది కరోనా సమయంలోనూ వారిని కడుపులో పెట్టుకుని కాచుకుంది 8 ఏళ్లలో 14 సార్లు కరువు భత్యం ప్రకటించి ఉద్యోగ సంక్షేమంలో తమది తిరుగులేని ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది అయితే కేంద్రంలోని బీజేపీ తీరు మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అసలు ప్రభుత్వంలో భాగస్వాములు కానట్టుగా వ్యవహరిస్తోంది 8 ఏళ్లలో జీతాల ఖర్చును తగ్గించుకోవటానికి అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని మోదీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది అదే సమయంలో ఆదాయపు పన్నును మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తోంది గత 8 ఏళ్లలో ఆదాయపు పన్నుకు సంబంధించి ఒక్కసారి కూడా ఉపశమనం కలిగించలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచినా అదంతా ఆదాయపు పన్ను చెల్లింపులకే వెళ్లిపోతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి కరువు భత్యం పెరగటం పరిపాటి 2020లో కరోనా వచ్చినప్పటి నుంచి డీఏ చెల్లింపుల్లో కొంత జాప్యం జరుగుతోంది తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కాస్త ఆలస్యమైనా సరే బకాయిలతో సహా చెల్లిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా గత 18 నెలలకు సంబంధించిన 3 డీఏలను ఆలస్యమైనా చెల్లిస్తుందని దేశంలోని దాదాపు 1,10,00,000 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులు ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఆ 3 డీఏలను చెల్లించేది లేదని కేంద్రం నిస్సిగ్గుగా చేతులెత్తేసింది 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ఉద్యోగులకు కేంద్రం ఇచ్చిన కానుక ఇది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తమతో ఇంత దారుణంగా వ్యవహరించిన సర్కారు ఇదేనని ఉద్యోగులు వాపోతున్నారు
ఈ పేరుతో దాదాపు 60 నుంచి 70 వేల కోట్లను మోదీ సర్కార్ ఎగ్గొట్టిందని వారు మండిపడుతున్నారు. కానీ తెలంగాణలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఉద్యమ భాగస్వాములుగా ఉన్న ఉద్యోగులను గుర్తించిన సీఎం కేసీఆర్ తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని పలుమార్లు ప్రకటించారు. ఆ దిశగా ఉద్యోగుల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14 సార్లు కరువు భత్యాన్ని ప్రకటించింది. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా ఉద్యోగులకు దక్కాల్సిన ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదు. సీఎం కేసీఆర్ పెంచిన జీతాన్ని పన్నుల రూపంలో లాగేసుకుంటోంది కేంద్రం. ఉదాహరణకు అర్ధగణాంక శాఖలో సెక్షన్ సి ఆఫీసర్గా పనిచేస్తున్న ఒక ఉద్యోగి 2017-18లో సరాసరి నెలసరి జీతం 59,986 చొప్పున ఏడాది మొత్తం వచ్చే జీతం 7,19,840 రూపాయలు. ఆ సమయంలో సదరు ఉద్యోగి చెల్లించే ఆదాయపు పన్ను 71,037, అంటే సుమారు 1.5 నెల జీతం. అయితే సీఎం కేసీఆర్ పెంచిన జీతాల మేరకు అదే ఉద్యోగికి 2022-23లో నెలసరి సరాసరి జీతం 1,30,212 చొప్పున ఏడాది మొత్తం వచ్చేది 15,62,550 రూపాయలు. ఇప్పుడు ఆయన చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 2.50 లక్షలు. అంటే జీతం 117% పెరిగితే కేంద్రానికి చెల్లించాల్సిన పన్ను మాత్రం ఏకంగా 251% పెరిగింది. మరి ఆ ఉద్యోగి సీఎం కేసీఆర్ జీతాలు పెంచినందుకు సంతోషించాలా, లేక వచ్చిన జీతాన్ని మోదీ గుంజుకుంటున్నందుకు గుండెలు బాదుకోవాలనా అన్నది అర్థం కాని పరిస్థితి. మోదీ సర్కార్ వచ్చిన నాటి నుంచి ఆదాయపు పన్నులో ఒక్క పైసా కూడా మినహాయింపు ఇవ్వలేదు. పన్ను పరిమితిని 10 లక్షలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యక్ష పన్ను చెల్లింపుదారులు చాలా కాలంగా కోరుతున్నారు. మొత్తం పన్ను వసూళ్లలో ఆదాయపు పన్ను ద్వారా వస్తోంది 3% మించి లేనప్పుడు దాన్ని రద్దు చేయటం ద్వారా ఉద్యోగులకు ఊరట కల్పించొచ్చన్న డిమాండు చాలా కాలంగా ఉంది. కానీ మోదీ సర్కార్కు ఇవేవీ చెవికెక్కటం లేదు. దీంతో తెలంగాణ వంటి ప్రభుత్వాలు ఉద్యోగులకు మేలు చేసిన పన్ను రూపంలో అది మోదీ సర్కార్ ఖజానాలోకి చేరిపోతోంది. అయితే మోదీ సర్కార్ రాకతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దుర్దినాలు మొదలయ్యాయని కేంద్ర ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 7వ వేతన సవరణ కమిటీ అమలే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు. 2013లో యూపీఏ సర్కార్ 7వ పీఆర్సీని వేయగా మోదీ సర్కార్ వచ్చిన 2 ఏళ్ల తరువాత 2016లో దాన్ని అమలు చేసింది. నామమాత్రంగా వేతన సవరణ చేసి చేతులు దులుపుకుంది. 2016 జనవరి 1 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం 15,750గా ఉంది. దీన్ని 26,000కు పెంచాలని ఉద్యోగులు కోరారు. కానీ మోదీ సర్కార్ 2,250 మాత్రం పెంచి 18,000 మార్కుకు పరిమితం చేసింది. ఇందులోనూ కొత్త పెన్షన్ విధానంలో భాగంగా 10% తిరిగి గుంజుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. అటు నగరాల్లో అప్పటి వరకు హెచ్ఆర్ఏ 30% ఉంటే మోదీ ప్రభుత్వం దాన్ని 24%కి తగ్గించి 6% కోత పెట్టింది. వైపు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో 2 పీఆర్సీలను అమలు చేశారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ఉద్యోగులు ఊహించని రీతిలో 2013 పీఆర్సీని 2014లోనే ఇచ్చారు. ఏకంగా 43% ఫిట్మెంట్ ప్రకటించటం అనేది ఒక సంచలనం. కరోనా పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా 2021లో పీఆర్సీ ప్రకటించారు. అయితే 7%కి మించి ఫిట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని కమిటీ సిఫారసు ప్రకటించింది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో అదనంగా 23%, అంటే మొత్తం 30% ఫిట్మెంట్ ప్రకటించారు. ఇక జీహెచ్ఎంసీ చుట్టూ 8 కిలోమీటర్ల పరిధిలోని ఉద్యోగులకు కూడా నగరంలో అమలయ్యే హెచ్ఆర్ఏను అందించాలన్న ఉద్యోగుల కోరికను మన్నించి వారికి కూడా హెచ్ఆర్ఏను 24% ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత హామీలను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. హామీలు ఇచ్చిన పార్టీలన్నీ ఎన్నికల్లో గెలవట్లేదని గుర్తు చేసింది. అటు ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలనే చూస్తారని అన్నది. ఉచిత హామీల అంశంపై సూచనలు స్వీకరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పార్టీలు ఇచ్చే హామీలు ఏవి ఉచితాల కిందకొస్తాయో, ఏవి రావో తేల్చడం కష్టమని అభిప్రాయపడింది. ఉచితాల అంశాన్ని తేల్చడానికి ఒక కమిటీని వేయాలనుకుంటున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు రాజకీయ పార్టీలు ఇస్తున్న ఉచిత హామీల ప్రకటనలకు ముకుతాడు వేయాలని, హామీలను నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ హిమ కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై మరోసారి విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలను చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది. ఓటర్లు ఉచితాల కోసమే అర్రులు చాస్తున్నారని అనుకోవటం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పనిచేసే అవకాశం దొరికితే గౌరవప్రదమైన జీవనం కోసమే ప్రజలు మొగ్గు చూపుతారని చెప్పింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు ఆత్మగౌరవంతో బతికేందుకు దోహదపడుతున్నాయని గుర్తు చేసింది. ఇలాంటి పథకాలను కూడా ఉచితాల కింద ఒకే ఘాటన కట్టలేమంది. ఉచిత విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఎరువులపై సబ్సిడీ వంటి వాటిని ఉచితాలుగా పరిగణించాలా? ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా ఇవ్వటాన్ని సంక్షేమ పథకాలుగా అభివర్ణించాలా? ఏది సరైన హామీ అనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. పోటీ పరీక్షలకు ఫ్రీగా కోచింగ్ ఇవ్వటాన్ని, ఫ్రీగా ఎలక్ట్రానిక్ వస్తువులను పంచటాన్ని ఒకే విధంగా చూడలేమని కోర్టు చెప్పింది. వేతన జీవులు ప్రభుత్వానికి కడుతోన్న పన్నులను ఉచితాల పేరిట దుర్వినియోగం చేస్తున్నారని కొందరంటున్నారు. అవన్నీ సంక్షేమ పథకాలేనని మరికొందరు చెబుతున్నారు. దీంతో ఈ అంశం సంక్లిష్టంగా మారుతోంది. ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి సరైన మార్గం ఏంటనే దానిపై దృష్టి పెట్టాలని కోర్టు అభిప్రాయపడింది. అందుకే ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నామని, దీనిపై వాద ప్రతివాదులు సలహాలు ఇవ్వాలని కోర్టు కోరింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పటం సరికాదని, కొన్ని పార్టీలు ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోతున్నాయని గుర్తు చేసింది. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన్ని విభాగాలను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశానికే తలమానికంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రతిష్ట మరింత ఇనుమడించేలా నూతన సచివాలయాన్ని సర్కార్ నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించారు. సెక్రటరియేట్లో పనులు జరుగుతున్న ప్రాంతమంతా కలయదిరుగుతూ నిశితంగా పరిశీలించారు. తొలుత నిర్దేశించుకున్న డిజైన్ల ప్రకారం పనులు జరుగుతున్నాయా అని మంత్రిని, అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా నూతన సెక్రటరియేట్ నిర్మాణ పనులను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. సెక్రటరియేట్లోని అన్ని విభాగాల పనులను అద్భుతంగా, సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏకకాలంలో అన్ని పనులు వేగంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆలస్యం కావద్దని పేర్కొన్నారు. స్లాబుల నిర్మాణం, భవనంపైన డూమ్స్ ఏర్పాటు, ఇంటీరియర్ పనులతో పాటు ఫర్నిచర్ విషయంలో నూతన మోడల్స్ ఎంపిక చేసుకోవాలన్నారు. మంత్రుల ఛాంబర్లు, మీటింగ్ హాల్స్, యాంటీ రూమ్స్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయ భవనం మధ్య భాగంలో సుమారు 2 ఎకరాల ఖాళీ స్థలంతో పాటు సెక్రటరియేట్ ప్రాంగణంలో గ్రీనరీ, ల్యాండ్స్కేపింగ్ పనులు అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రిల్స్ నిర్మాణ పనుల నాణ్యత గురించి సీఎం ఆరా తీశారు. రెడ్ స్టోన్ డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించారు. విజిటర్స్ లాంజ్ నిర్మాణ పనులను, సెక్రటరియేట్ వాల్ వెంబడి మట్టి ఫిల్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సెక్రటరియేట్కు వచ్చే విదేశీ ప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు సౌకర్యవంతంగా ఉండేలా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. వివిధ జిల్లాల నుండి సెక్రటరియేట్కు వచ్చే ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు సౌకర్యంగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మంత్రులు, సెక్రటరీలు, ఆయా శాఖల సిబ్బంది సౌకర్యవంతంగా పనులు చేసుకునేందుకు వీలుగా ఛాంబర్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న సెక్రటరియేట్లోనే పనులు జరుగుతున్న తీరు గురించి సీఎం కేసీఆర్ సమీక్ష జరిపారు.
పనులకు సంబంధించిన ఆల్బమ్ను పరిశీలిస్తూ ఒక్కో పని గురించి సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. సెక్రటరియట్ పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్రావు, ఎమ్మెల్సీ సెంబిపూర్ రాజు, ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్ రెడ్డి, ఏ జీవన్ రెడ్డి, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచంద్, ఆర్ఎండ్బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ప్రభుత్వ నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి మంత్రి కేటీఆర్కు ఆహ్వానం లభించింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్లో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్కు రావాలంటూ కేటీఆర్ను ఇన్వైట్ చేశారు. ఈ ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ ఐటీ రంగం మహోజ్వలంగా వెలిగిపోతోంది. అందుకే ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. అక్టోబర్ 4న స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్లో ఈ ప్రతిష్టాత్మక మీటింగ్ జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఆసియా లీడర్స్ సిరీస్ ఫోరం ఆహ్వానం పంపింది. ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు దేశాల్లో పెరుగుతున్న రాజకీయ అనిశ్చితులతో దెబ్బతింటున్న ప్రముఖ కంపెనీల వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆసియా, యూరప్ దేశాలకు చెందిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు మీటింగ్లో పాల్గొంటారు. కేటీఆర్ లాంటి గౌరవనీయమైన, ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య అర్థవంతమైన, ఆలోచనాత్మకమైన చర్చను నిర్వహించడం తమ లక్ష్యమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వాన లేఖలో ఆసియా లీడర్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లం ఫ్లెచ్చర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆసియా లీడర్ సిరీస్ నుంచి ఆహ్వానం అందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో ఆలోచనలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక అవుతుందన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన సమావేశంలో బ్రిటిష్ ఇంటెలిజెన్స్ సర్వీస్ M16 మాజీ చీఫ్ సర్ జాన్ స్కార్లెట్, ఎల్డీసీ గ్రూప్ కు చెందిన మార్గరిటా లూయిస్ డ్రేఫస్, గోల్డ్మెన్ సాచ్స్ అసెట్ మేనేజ్మెంట్ మాజీ చైర్మన్ లార్డ్ జిమ్ ఓనీల్ తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం నిర్వహించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములమై విజయవంతం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా తెలంగాణకు హరితహారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి అరణ్య భవన్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితహారం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటాలన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ నేలంతా పులకరించే విధంగా పల్లె పట్టణాల్లో, సామూహిక ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, చెరువులు, సాగునీటి ప్రాజెక్టుల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈ హరితారాన్ని మనం అన్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మరి రెవెన్యూ ప్లాంటేషన్ కానీ, అర్బన్ పార్క్స్, గ్రామ పంచాయతీస్, గవర్నమెంట్ స్థలాలు, ట్యాంక్ బండ్స్ పైన ఇతర ఎక్కడెక్కడ మనకు అవకాశం ఉందో విరివిగా మొక్కలు నాటాలి. అదేవిధంగా రీజనరేషన్లో భాగంగా ఫారెస్ట్ వారు కూడా అధికంగా వాళ్ళు కూడా మొక్కలు నాటే కార్యక్రమం తీసుకోవాలి. నర్సరీల్లో మొక్కల లభ్యతకు అనుగుణంగా మొక్కలు నాటే విధంగా చూడాలన్నారు. మొక్కలు నాటటమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు మంత్రి ఐక్యరెడ్డి సూచించారు. మున్సిపాలిటీల్లో ఎక్కువ మొక్కలు నాటేలా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అటు హరితహారంలో ఇప్పటి వరకు 264 కోట్ల మొక్కలు నాటినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. 8వ విడత హరితహారంలో 19.54 కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమంతో లక్ష్యానికి మరింత చేరువవుతామని చెప్పారు. దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరాల్లో బిల్కిస్ బానో ఘటన ఒకటి. 2022లో 5 నెలల గర్భిణిపై 11 మంది మృగాలు దాడి చేసిన భయంకరమైన ఘటన అది. అయితేనేమి గుజరాతీ ప్రభుత్వం ఆ దుర్మార్గులను సత్ప్రవర్తన కింద రిలీజ్ చేసింది. ఇదేనా ప్రధాని మోదీ ఎర్రకోట సాక్షిగా చెప్పిన నారీ శక్తి? ఇదేనా మహిళలకు బీజేపీ ఇచ్చే గౌరవం? కమలం పార్టీ నేతల దృష్టిలో అమృత్ మహోత్సవ్ అంటే ఇదేనేమో. संस्कार से रोजमर्रा की जिंदगी में नारी को अपमानित करने वाली हर बात से मुक्ति का संकल्प ले सकते हैं. నోరు తెరిస్తే చాలు నారీ శక్తి, మహిళా భద్రత అంటూ ప్రధాని మోడీ ఊకదంపుడు ఉపన్యాసాలు. మహిళలను గౌరవించుకుందాం, వారిని రక్షించుకుందాం, వారిని శక్తిగా నిలుపుదామంటూ ప్రసంగాలు. ఆగస్టు 15న కూడా ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ నారీ శక్తి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. కానీ ఆయన చెప్పిన మాటలకు, బీజేపీ చేసే చేష్టలకు అసలు పొంతనే లేదు. పైకి చెప్పేదొకటి, చేసేది మరొకటి అనేలా ఉంది కమలం నేతల వ్యవహారం. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ గుజరాత్తో పాటు దేశం మొత్తం సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసు నిందితులను జైలు నుంచి విడుదల చేయటం. 2002లో గుజరాత్లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో దహోద్ జిల్లాలోని రందిక్పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 2002 మార్చి 3వ తేదీన అల్లరి మూకల దాడిలో బిల్కిస్ బానో అనే మహిళా కుటుంబం నరకయాతన చవిచూసింది. వారి నుంచి తప్పించుకునేందుకు బిల్కిస్ బానో తన 3 ఏళ్ల కూతురితో సహా తన కుటుంబానికి చెందిన 15 మందితో కలిసి పక్కనే ఉన్న చప్పడ్వాడ గ్రామంలోని పొలాల్లో తలదాచుకుంది. అయితే 2002 మార్చి 3వ తేదీన 20 నుంచి 30 మంది అల్లరి మూకలకు చెందిన వారు గొలుసులు, కర్రలతో కలిసి బానోస్ కుటుంబంపై దాడి చేశారు. 5 నెలల గర్భవతి అని కూడా చూడకుండా బానోస్ పై 11 మంది మదమెక్కిన మృగాలు దాడి చేశారు. కన్ను మిన్ను కానకుండా రాక్షసంగా వ్యవహరించారు. ఈ దాడిలో బిల్కిస్తో పాటు మొత్తం 4 మహిళలపై అత్యాచారం చేశారు. వారిలో బిల్కిస్ తల్లి కూడా ఉంది. ఆ ఘటనలో బిల్కిస్ మరణించిందని భావించి ఆమె 3 ఏళ్ల కూతురుతో పాటు మొత్తం 7 కుటుంబ సభ్యులను అతి దారుణంగా నిందితులు చంపేశారు. శరీరాల నుంచి తలకాయలను వేరు చేశారు. మిగిలిన కుటుంబ సభ్యులు పారిపోయారు. ఈ ఘటన తర్వాత స్పృహలోకి వచ్చిన బానో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను 2004లో అరెస్ట్ చేయగా 2008 జనవరి 1న ముంబై సిబిఐ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి కావడంతో నిందితుల్లో ఒకడైన రాధేశ్యామ్ షాహు అనే ఖైదీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 432, 433 కింద శిక్షణను తగ్గించాలని కోరుతూ తమ శిక్ష తగ్గించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
దీని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఒక్క రాధేశ్యాం మాత్రమే కాకుండా మిగిలిన 10 మంది శిక్షపై కూడా నిర్ణయం తీసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం పంచమహాల్ కలెక్టర్ సుజల్ మాయాత్రా నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. బిల్కిస్ బానో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న 11 మందిని సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని ఓ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సలహా మేరకు వారిని గోద్రా జైలు నుంచి విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జైలు నుంచి జశ్వంత్ నాయి, గోవింద్ నాయి, శైలేష్ భట్, రాధేశ్యాం సాహా, విపిన్ చంద్రజోషి, కేసర్ భాయ్ వోహోనియా, ప్రదీప్ మోడియా, బాకాభాయి వోహానియా, రాజుభాయ్ సోని, మితేష్ భట్, రమేష్ చందన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆజాదీ అమృత్ మహోత్సవ్లో భాగంగా జైలు నుంచి ఖైదీల విడుదలలో కొన్ని నిబంధనలు పాటించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జూన్ నెలలో కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. పోక్సో చట్టం 2012, ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 ప్రకారం రేప్ లాంటి ఘటనల్లో శిక్ష అనుభవిస్తున్న నిందితులను విడుదల చేయకూడదని సూచించింది. అయితే ఈ 11 మంది విడుదలలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను మాత్రం గుజరాత్ బీజేపీ ప్రభుత్వం తొంగలో తొక్కింది. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించకుండా, కనీస మానవత్వం లేకుండా దారుణమైన రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని కమిటీ సూచించిందనే సాకుతో వారిని విడుదల చేసింది. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వాతంత్రోద్యమంలో అరెస్ట్ అయి విడుదలైన హీరోల్లో నిందితులకు వారి కుటుంబ సభ్యులు, కొంతమంది బంధువులు వెల్కమ్ చెప్పడంపై దేశ ప్రజలు మండిపడుతున్నారు. వారేమైనా ఫ్రీడమ్ ఫైటర్సా అని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలదన్నట్లు వారికి స్వీట్లు పంచుతూ కాళ్లు మొక్కుతుండడంపై నెటిజన్లు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, గుజరాత్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవం రోజున 11 మంది రేప్ నిందితులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు, నేతలు తప్పుపడుతున్నారు. ప్రధాని మోడీ చెప్పిన నారీ శక్తికి అర్థం ఇదేనా అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సైతం నిందితుల విడుదలను తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ మహిళలను గౌరవించాలని ప్రధాని మోడీ మాట్లాడిన మాటల్లో నిజముంటే గుజరాత్లో రిలీజ్ అయిన 11 మంది రేపిస్టుల అంశంలో జోక్యం చేసుకోవాలని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. రేపిస్టులను రిలీజ్ చేయరాదు అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఉన్నా గుజరాత్ ప్రభుత్వం రేపిస్టులను రిలీజ్ చేసిన ఘటన వికారంగా ఉందన్నారు. దేశ ప్రజల పట్ల సరైన రీతిలో వ్యవహరించాలని ప్రధాని మోదీని కోరారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత గురించి, మన దేశంలో మహిళల్ని గౌరవించడం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. వారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే అదే రోజు, అదే 15వ ఆగస్టు రోజు, అదే స్వాతంత్ర దినోత్సవం రోజు 11 మంది రేపిస్టులని మరి గుజరాత్ రాష్ట్రంలో బిల్కిస్ బానో అనే మహిళని, ఒక గర్భవతి అయిన మహిళ, 5 నెలల గర్భవతితో ఉన్న ఒక మహిళను రేప్ చేసిన 11 మంది నిందితుల్ని నిన్న విడుదల చేయడం అనేది గుజరాత్ గవర్నమెంట్ నిజంగా కూడా శోచనీయం, చాలా బాధాకరం. గౌరవ ప్రధానమంత్రి గారు నేను కోరేది, విజ్ఞప్తి చేసేది, ప్రధానమంత్రి గారు మీరు చెప్పిన మాటలు మరి చిత్తశుద్ధితో ఉన్నట్టయితే, చెప్పిన మాటల విషయంలో మీరు చిత్తశుద్ధితో ఉన్నట్టయితే వెంటనే మీరు ఇన్వాల్వ్ కండి, ఇంటర్ఫియర్ కండి అయ్యి ఆ గుజరాత్ గవర్నమెంట్ యొక్క ఆర్డర్ని వెంటనే మీరు రద్దు చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. మంత్రి కేటీఆర్తో పాటు మజ్లిస్ చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సైతం ప్రధాని మోడీ, బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. నారీ శక్తిపై ప్రధాని ప్రసంగించిన కొన్ని గంటల్లోనే 11 మంది రేపిస్టులను విడుదల చేసి మహిళలకు అద్భుతమైన న్యాయం చేశారంటూ సెటైర్లు వేశారు. ఇదే బీజేపీ ఆజాదీ కా అమృత్ వెర్షన్ అని, దారుణ హత్యకు పాల్పడ్డ దోషులను స్వేచ్ఛగా విడిచిపెట్టారని మండిపడ్డారు. ఒక మతం పట్ల బీజేపీకి ఎంతటి పక్షపాతం ఉందంటే క్రూరమైన అత్యాచారం, ద్వేషపూరిత నేరాలు కూడా క్షమించదగినవే అయ్యాయని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. अब रहा सवाल प्रधानमंत्री के भाषण का, जिसमें उन्होंने महिलाओं के बारे में बात कही है। हम प्रधानमंत्री से पूछना चाह रहे हैं कि ये आपका अमृत उत्सव है क्या, कि जिस महिला को जो 5 महीने की प्रेग्नेंट थी उसका बारी बारी से 11 लोगों ने उसका रेप किया, उसके सामने उसके 3.5 साल की बच्ची के सर को पत्थर पर मारकर उसको कत्ल कर दिया और उसके साथ जो 4 और महिलाएं थी उनका रेप करके उनका मर्डर कर दिया। ये कौन सी अमृत उत्सव की मिसाल भारत के प्रधानमंत्री दे रहे हैं कि उनके
गुजरात में भाजपा की सरकार है। ఇటు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు అనేక రాజకీయ పార్టీలు గుజరాత్ బీజేపీ ప్రభుత్వ తీరును ప్రధాని మోడీని తప్పుపడుతున్నాయి. చెప్పేదొకటి చేసేది మరొకటి అంటూ కౌంటర్లు వేస్తున్నాయి. ఇటు రేపిస్టుల విడుదలపై బినోస్ కుటుంబ సభ్యులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను దారుణంగా చంపి బినోస్పై క్రూరంగా ప్రవర్తించిన వారిని గుజరాత్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసిందని ప్రశ్నిస్తున్నారు. వారిని తలుచుకుంటేనే ప్రాణభయం కలుగుతుందన్నారు. ఇటు రేపిస్టులకు కఠిన శిక్షను అమలు చేయాలని, ఆ దిశగా ఐపీసీ చట్టాలను సవరించాలని, రేపిస్టులకు బెయిల్ ఇవ్వకుండా చట్ట సవరణలు చేయాలని ప్రధాని మోదీని మంత్రి కేటీఆర్ కోరారు. బలమైన చట్టాలు ఉంటేనే న్యాయ వ్యవస్థ త్వరితగతిన తీర్పులను ఇవ్వగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. మన చట్టాల్లో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని రేపిస్టులు ఈరోజు బెయిల్ పొందుతున్నారు. రేపిస్టులు ఈరోజు పూర్తి కాలం శిక్ష గడవక ముందే బయటకు వస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఈ దేశంలో రేపులకి అడ్డుకట్ట వేయాలి అంటే బెయిల్ లేకుండా చచ్చేదాకా జైల్లో పెట్టే విధంగానైనా శిక్ష తేవాలి, లేదా తప్పకుండా వారికి ఉరిశిక్ష అయినా వేయాలి. ఇంతే తప్ప వేరే ఏం చేసినా ఈ లొసుగులను అడ్డం పెట్టుకొని బయటికి రావడం, మళ్ళీ ఇట్లాంటి నేరాలు చేయడం ఇది దేశానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, మన పిల్లలకి మంచిది కాదు. రాజకీయంగా మాకు చాలా రకాల భేదాభిప్రాయాలు ఉండొచ్చు భారత ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో, కానీ ఈ విషయంలో మాత్రం వారు చట్టాలు సవరణ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, అదే రకంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్ కానీ, ఈ మూడింటిని కూడా తప్పకుండా మార్చాల్సిన అవసరం ఉంది, తప్పకుండా కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. రేపిస్టులను ఎలా విడుదల చేస్తారంటూ మంత్రి కేటీఆర్ ఒక్కరే కాదు, యావత్ దేశం ముక్తకంఠంతో ప్రధాని మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. రేప్ వంటి అతి తీవ్రమైన నేరం చేసిన వారిని కూడా క్షమించి సభ్య సమాజంలో తిరిగేలా చేస్తే ప్రజలకు రక్షణ ఎక్కడుంటుంది? చట్టాలు, న్యాయాలపై గౌరవం ఎలా ఉంటుంది? దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చినా లేవనెత్తిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెబుతారా? విడుదల చేసిన 11 మందిని తిరిగి జైలుకు పంపిస్తారా? ఆయన ఇచ్చిన నారీ శక్తి స్టేట్మెంట్కు కట్టుబడి నిలుస్తారా? ప్రధాని మోడీ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు దేశమంతా ఎదురుచూస్తోంది.